నమస్తే. టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. లంబోదరాయ విద్మహే మహోదరాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ అంటూ విఘ్నేశ్వర్ని వేడుకుంటాం. ఏ కార్యం చేపట్టినా ముందుగా పూజించేది ఆ వినాయకుడినే. ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూసే ఆ లంబోదరుడి పూజ విధానం ఎంతో ప్రత్యేకం. భాద్రపద శుద్ధ చవితి రోజు గణనాథుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో పూజా విధానం సవివరంగా చెప్పేందుకు స్టూడియోలో మనతో ఉన్నారు శ్రీ ఎం దత్తాత్రేయ శర్మ గారు. నమస్కారం గురుగారు. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ మహాగణాధిపతయే నమః. మీకు ఈ టీ న్యూస్ ప్రసారాల్ని వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా వినాయక చవితి, వినాయక నవరాత్ర శుభాకాంక్షలు. గురుగారు, మరి ఈ వినాయక చవితి పర్వదినాన మాకు గణపతి తత్వం గురించి బోధిస్తారా? తప్పకుండానమ్మా. గణపతి తత్వం అది చాలా అగమ్య గోచరమైనటువంటిది. ఎందుకంటే గణపతి శీఘ్రంగా కోరిన కోరికలు నెరవేర్చేవాడు. ఆయన తలచుకుంటే చాలు ఎటువంటి కష్టమైన పన్నైనా సరే సునాయాసంగా మనకు చేసి పెట్టగలిగినటువంటి కోరికలను వెంటనే తీర్చగలిగిన గణపతి. అందుకని ఆయనను ఆదిదేవుడు అంటారు. పరబ్రహ్మ పరమేశ్వర పరాత్పర స్వరూపం గణపతి. అందుకనే ముందుగా గణపతిని ప్రార్థిద్దాం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. గణపతి ఏకదంతుడు, గజముఖుడు, వక్రతుండు, ఇవన్నీ ఆయన పేర్లే. అగజానన పద్మార్కం. అగజ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి యొక్క ముఖము అనేటువంటి పద్మాన్ని ఎప్పుడు వికసింపజేసేవాడు. పద్మాన్ని వికసింపజేసేది అర్కుడు. ఇక్కడ గణపతి సూర్యుడు. అయితే సూర్యుడు మామూలుగా అయితే ఉదయాన పద్మాలు వికసింపజేస్తాడు, సాయంత్రం సూర్య అస్తమయం కాగానే పద్మాలు ముడుచుకుపోతాయి. కానీ పార్వతీదేవి యొక్క ముఖ పద్మం ఎప్పుడూ వికసించే ఉంటుందట. కారణం ఏమిటంటే ఈ అర్కుడు అహర్నిశం అమ్మవారిని ఆనందపరుస్తూ ఉంటాడు. బిడ్డను చూస్తే ఏ తల్లికైనా ఆనందమే కదా. అందుకనే గణపతిని చూడగానే అమ్మవారి ముఖం వికసిస్తుంది. అటువంటి గణపతి సర్వ విఘ్నాలను తొలగించి అందరికీ శుభాన్ని కలిగిస్తాడు. అటువంటి గణపతి తత్వాన్ని గురించి మనం తెలుసుకుందాం. వినాయకుడు కలౌ చండీ వినాయక అని ఈ కలియుగంలో పిలిస్తే పలికే దేవతలు చండీ, అలాగే వినాయకుడు. చండీ అంటే అమ్మవారే కదా. ఆ తల్లి కొడుకులు ఇద్దరే మనకు పిలిస్తే పలికే దేవాలు. తొలి పూజలు అందుకునేటువంటి ఇలవేలుపు గణపతి. అందుకనే ఏ పూజ చేసినా ఆదౌ విఘ్న వినాయక అని ముందు గణపతికి మనం నమస్కారం చేసి గణపతిని అన్ని విఘ్నాలను హరించమంటాం. సర్వ విఘ్నహరుడు విఘ్నేశ్వరుడు. అన్ని విఘ్నాలను పోగొడతాడు. అలాగే సకల దేవత గణాలకు కూడా ఆయన అధిపతి. అందుకని గణపతి అన్న పేరు ఎందుకు వచ్చిందంటే సమస్త దేవతా గణాలకు ఆధిపత్యాన్ని పరమేశ్వరుడు గణపతికి ప్రసాదించాడు. ఆ విధంగా ఆయన గణాధిపతి. ఆయన వక్రతుండు. చూడడానికి ఆ తుండం వంకరగా కనపడుతుంది, కానీ ఆ వక్రత అది ఓంకారానికి సూచన. అంటే ఆది ప్రణవనాదం ఓంకారం. ఆ ఓంకారాన్ని సూచించేటువంటి ఆ వక్రతుండాన్ని కలిగి ఉంటాడు. అంతేకాకుండా మీరు అడిగారే, ఆ గణపతి సిద్ధి బుద్ధి అనే రెండు శక్తులను తాను కలిగి ఉంటాడు. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా కూడా, ఏ పని చేసినా కూడా అది సిద్ధించాలి, దాంట్లో విజయం రావాలి. అలాగే ఆ విజయం రావడానికి అవసరమైనటువంటి బుద్ధిని కూడా ఆయన కలిగిస్తాడు. ఆ విధంగా సాధారణంగా లోకంలో సిద్ధి బుద్ధి అన్నది ఆ ఇరు దేవేరులు గణపతికి అని చెప్తారు, కానీ కాదు. సిద్ధి బుద్ధి ఆయన శక్తులు. ఆ శక్తుల్ని తనను నమ్ముకున్న వాళ్లకు ప్రసాదిస్తూ ఉంటాడు. అలాగే భాద్రపద శుద్ధ చవితి రోజున, ఈ రోజున మనం వినాయకుడిని పూజిస్తాం. ఎందుకంటే ఈ రోజుననే స్వామివారి ఆవిర్భావం జరిగిందని మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారు తాను స్నానానికి వెళుతూ తన ఒంటికి అలదుకునేటువంటి నలుగు పిండితో
పసుపుతో నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేస్తుంది. ఎందుకంటే గజాసుర సంహారం కోసం పరమేశ్వరుడు వెళ్ళాడు. వెళ్ళి గజాసురుడిని సంహరించి ఆనందంగా తిరిగి వస్తున్నాడు. వస్తున్నటువంటి తన పతిని ఆహ్వానం పలకడం కోసం, పతికి ఆహ్వానం పలకడం కోసం అమ్మవారు సంసిద్ధమవుతుంది. ఆమె మనస్సులో ఒక చక్కటి రూపం మెదిలింది. ఆ రూపాన్ని నలుగు పిండితో ఒక బొమ్మగా తయారు చేసింది. అందరికీ అనుమానం ఏంటంటే వినాయకుడికి ఈ ఏనుగు ముఖం ఉంటుంది, మరి అమ్మవారి ఆమె తలుచుకున్నప్పుడు ఆ ముఖం ఎట్లా ఉంది అని అనుమానం కలుగుతుంది. అమ్మవారు ఎవరిని తెలుసుకుంటారు? సాక్షాత్తుగా పరమేశ్వరుడే కదా. అందుకనే లలితా సహస్రనామంలో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వరాయ నమః, తన పతిదేవుడైనటువంటి ఆ కామేశ్వరుణ్ణే, అంటే తన భర్తనే తలచుకుంటూ అమ్మ ఆ అందమైన రూపాన్ని తయారు చేసింది. ఒకవేళ గజముఖుడు కాకపోయి ఉంటే అచ్చంగా మళ్ళా పరమేశ్వరుడే గణపతి రూపంలో ఉండేవాడేమో. సరే, మనకు ఈ గజ రూపాన్ని పరమేశ్వరుడే అనుగ్రహించాడు కనుక మనం ఈ రూపాన్ని మనం తలుచుకుంటున్నాం. అమ్మవారు మాత్రం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర రూపంలో తలుచుకొని ఆ బొమ్మ తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం ఇచ్చింది. ప్రాణం ఇచ్చి ఆ గణపతిని తను, ఆ వినాయకుడిని తనకు రక్షణగా పెట్టుకుంది. బాలుడైన మహాపరాక్రమవంతుడై వచ్చిన పరమశివుణ్ణి కూడా, ఇదంతా మనకు పురాణ కథ తెలిసింది, అందరికీ తెలిసిందే, పరమేశ్వరుడు కూడా ఎదిరిస్తాడు. పరమేశ్వరుడు ఆ వచ్చినటువంటి ఆ విజయ ఆనందంతో వచ్చినటువంటి పరమేశ్వరుడు ఈ బాలుని చూసి తనను అడ్డగిస్తున్నటువంటి ఈ బాలుణ్ణి ఒక్క వేడితో ఆ తల తీసేస్తాడు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రతిదానికి కూడా పురాణాల్లో ఒక సంబంధం ఉంటుంది, కార్యకారణ సంబంధం ఉంటుంది. ఈ తల ఇక్కడ తెంచిన సమయంలోనే అక్కడ గజాసురుడు ఒక వరాన్ని కోరి ఉంటాడు. అదేమిటంటే గజాసురుడు మరణించడానికి సిద్ధమై పరమేశ్వరునికి ప్రార్థన చేశారు. స్వామి, నేను నీ చేత మరణింపబడుతున్నాను, కానీ చనిపోతున్నాను, కానీ నా తల పూజనీయమైన స్థానంలో ఉండాలని కోరుకుంటాడు. అందువల్ల ఆ గజాసురుని తల ఇలా ఈ బాలునికి రూపంగా వచ్చి ఇలా మనకు వినాయకుడై, ఆయన గజముఖుడై మనకు కనబడుతూ ఉన్నాడు. ఇది మనకు పురాణోక్తమైనటువంటి గణపతి కథ. మరి గణపతి తత్వం గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరి అలాగే గణపతి పూజ ప్రాసెసింగ్ గురించి కూడా తెలియజేస్తారా? తప్పకుండానమ్మా. గణపతికి చాలా, గణపతిని తలుచుకోగానే ఆయన సులభంగా ప్రసన్నమవుతాడమ్మా. గణపతి ఎంత సులభ ప్రసన్నుడంటే ఆయన ప్రకృతిలో దొరికేటువంటి ఆ ప్రకృతి స్వరూపమే గణపతి. ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు ఆయనకి ఇష్టమైనవి. అందుకని మీరు గణపతి పూజ చేస్తున్న సమయంలో మనం చూస్తాం, గణపతిని మనం కొన్ని రకాలుగా మీకు పరిచయం చేసి తర్వాత మనం ఏ ఏ వస్తువులతో ఎలా పూజ చేస్తామో తెలియజేస్తాను. గణపతి ప్రధానంగా వ్యావసాయిక దైవం. ఇప్పుడు ఇది భాద్రపద మాసం కదా, అంటే మంచి వర్ష ఋతువు, వర్షాలు కురిసి ప్రకృతి అంతా కూడా మంచి పచ్చదనంతో పైరు పంటలతో విలసిల్లుతున్నటువంటి సమయం. ఈ సమయంలో గణపతి పండుగ వస్తుంది. అంటే వ్యవసాయానికి అనుగుణమైనటువంటి, వ్యవసాయ సంబంధమైనటువంటి దైవంగా గణపతిని మనం కొలుచుకుంటాం. ఇక ఆయన ప్రాకృతిక దేవుడు. గణపతి ఇందాక వ్యవసాయ దేవుడు అన్నాం, ఆయన ప్రకృతి సంబంధమైన దేవుడు కూడా. ఎందుకంటే ఇవాళ ప్రకృతిలో లభించేటువంటి ప్రతి వస్తువు ఆయన పూజకు పనికొస్తుంది. ముఖ్యంగా మనం గణపతిని పూజించడానికి గరకతో పూజిస్తాం. 2 గరకలు తీసుకొచ్చి స్వామి దగ్గర పెట్టి నమస్కరిస్తే చాలు, ఆయన సంతోషపడిపోతాడు. గరక అంటే అక్కడ వర్షం పడగానే మొలిచేటువంటి పచ్చిగడ్డి. ఆ పచ్చిగడ్డి చాలు, 2 పచ్చిగడ్డి ముక్కలు తెచ్చి పెడితే ఆయన మురిసిపోతాడు. అంటే పచ్చి గరకతో మురుస్తాడు. బ్రహ్మాండమైన వృక్షరాశులతో వచ్చే పూలతో పూజిస్తే కూడా సంతోషపడతాడు. అంత అల్ప సంతోషి స్వామి. అలాగే ప్రకృతిలో దొరికేటువంటి అనేక ఫల పుష్ప పత్రాలతో స్వామిని పూజిస్తాం. ఆయన పూజించేవన్నీ కూడా మనం అట్లా దొరికేటివే, ప్రకృతి సిద్ధంగా దొరికేటివి, అవన్నీ పెట్టి ఆయనకు పూజిస్తాం. మిగతా ఏ దేవుడు కూడా అలా ప్రకృతితో అంత అనుబంధం కలిగిన దేవుడు మనకు కనబడు. ఒక గణపతి మాత్రమే మనకు అలా కనిపిస్తాడు. అందుకని ఆయన ప్రకృతి సంబంధమైనటువంటి దేవుడు. ఇక 3వ విషయం వస్తే ఆయన ఆధ్యాత్మిక పరమైనటువంటి దైవతం కూడా.
సకల విద్యలకు ఆయన నాథుడు. ఇందాక మనం అనుకున్న శ్లోకంలో కవీనాం కవి అంటే ఆయన కవులకు అందరికీ కూడా గొప్ప కవి. వినాయకుడు ఆధ్యాత్మిక పరంగా ఆయన విద్యాధి దేవత కూడా. అందుకనే అమ్మవారి సరస్వతిని ప్రార్థన చేసి పిల్లలకు అక్షరాభ్యాసం చేయనప్పుడు ఓం నమ శివాయ అని రాసిన తర్వాత శ్రీ మహాగణాధిపతి ఏ నమః, శ్రీ సరస్వతి ఏ నమః అని రాయిస్తారు పిల్లలతో. అలా సకల విద్యలకు కూడా ఆయన నిధానం. విద్యలకన్నిటికీ నిధానం అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. వ్యాస భగవానుడు మహాభారతాన్ని రాస్తున్నాడు. మహాభారతాన్ని రాస్తున్నప్పుడు వ్యాస భగవానుని మనసులో నుంచి వచ్చినటువంటి ఆ భారతాన్ని వ్రాయడానికి సరైనటువంటి వ్రాయసకాడు కావాలి, రాసేవాడు కావాలి. ఎవరు అని ఆలోచిస్తే గణపతి ముందుకు వచ్చాడు. గణపతి ఆయన రాస్తున్నాడు. అయితే వ్యాస భగవానుడు పెట్టినటువంటి నియమం ఏమిటంటే, నేను ఆశువుగా శ్లోకాలు చెప్తూ ఉంటాను, నేను చెప్పినట్టు నువ్వు రాస్తూ ఉండాలి అంటే వినాయకుడు అంటాడు, మీరు చెప్పినట్టు నేను రాస్తుంటాను, మీరు ఆపొద్దు, నేను రాస్తూనే ఉంటానంటాడు. కానీ వ్యాస భగవానుడు ఏమంటాడంటే, నేను చెప్తున్నది అర్థం చేసుకుంటూ నువ్వు రాసుకుంటూ వెళ్ళిపో. అలా ఆయన చెప్తున్నాడు, ఈయన రాస్తున్నాడు. మరి ఎప్పుడైనా విశ్రాంతి కావాల్సి వస్తే వ్యాస భగవానుడు ఒక గ్రంథి ఒకటి అక్కడ అంటే ఒక కొరుకుడు పడినటువంటి ఒక తాత్వికమైన వేదాంతపరమైన ఒక శ్లోకాన్ని రాస్తాడు. రాయగానే దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక క్షణం గణపతి ఆగుతాడు. ఆ ఆగినప్పుడే వాళ్ళకి విశ్రాంతి. అలా మహాభారతం అంతా పూర్తయింది. అలా విఘ్న నివారకుడైనటువంటి గణపతి మనకు లేఖకుడుగా మహాభారతాన్ని మొత్తాన్ని రచించిన లేఖకుడుగా కనపడతాడు. ఈ రాస్తున్న సమయంలోనట ఒక పురాణ గాథ ఇది కూడా. రాస్తున్నప్పుడు హఠాత్తుగా అర్థం చేసుకుంటూ రాస్తాడు, అది అంతవరకు బాగానే ఉంది. కానీ హఠాత్తుగా ఆ గంటం విరిగిపోయిందట, రాస్తున్న గంటం విరిగిపోయింది. మరి నియమం ఏమిటి? ఆపకూడదు, రాయాలి. మరి ఆ సమయంలో ఎలా? అప్పటికప్పుడు ఆయన సూక్ష్మ బుద్ధి కలిగిన వాడు కనుక వెంటనే తన తుండాన్ని ఒకటి విరిచి, అంటే ఇక్కడ ఏకదంతుడుగా మనకు కనపడతాడు, ఆ విరిచి ఆ తుండాన్ని గంటంగా చేసుకుని రాస్తాడు. అటువంటి సూక్ష్మమైన బుద్ధి ఆ స్వామికి ఉంది. గురుగారు, మరి గణపతి లీలలు చెప్తుంటే వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది. మరి గణపతి పూజ ప్రత్యేక విధానం గురించి కూడా మాకు తెలియజేస్తారా? గణపతి పూజా విధానం. గణపతి పూజ చాలా సులభమమ్మా. గణపతి పూజను ఇలా చేయాలి అలా చేయాలని ఏమీ లేదు. గణపతిని అక్కడ పెట్టుకొని ఇందాక మనం అనుకున్నటువంటి ఒక 2 మాటలు గణపతి గురించి తలుచుకొని ఆ గణపతి ప్రార్థన చేసి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని తలచుకొని ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు. గణపతిని పూజించడానికి ప్రత్యేకమైన సంభారాలు కావాల్సిన అవసరం లేదమ్మా. ప్రకృతిలో ఇందాక మనం అనుకున్నాం కదా, ఏది దొరికితే అది, ఏ పువ్వులు ఏ పండ్లు ఏవి దొరికితే అవన్నీ తీసుకొచ్చి గణపతికి పెట్టవచ్చు. ప్రతిదానితో సంతృప్తి పడతాడు ఆయన. అందుకని ప్రత్యేకించి గణపతిని పూజించడానికి 21 రకాల పువ్వుల పేర్లు చెప్పారు మన పెద్దలు. 21 రకాల, ఇవన్నీ కూడా ప్రకృతిలో మనకు స్వభావ సిద్ధంగా స్వతసిద్ధంగా దొరికేవి, అవి పెట్టారు. 21 అన్నది ఒక సంఖ్యగా నిర్దేశించారు పెద్దలు. 21 పువ్వులు పెట్టాలి, అలాగే పళ్ళు పెట్టాలి. వాటితో పాటు ఆయనకు కుడుములంటే చాలా ప్రేమ. కుడుములు అవి బెల్లంతో చేస్తారు, బెల్లపు కుడుములు, అలాగే వరి పిండితో చేస్తారు. ఆ కుడుములు మెత్తటి కుడుములు, మామూలు చప్పటి కుడుములు, తీయటి కుడుములు 2 కూడా ఆయనకి ఇష్టమే. అందుకనే గణపతిని గురించి నేను ఒక పద్యం రాసి గణపతి గురించి అనుకున్నాను. కుడుములు కుర్మిని గుడుచుచు నడుమున వ్రేలాడు నల్లనాగును గనుచున్ తడుముచు బొజ్జను దయమా కిడుములు తొలగించునట్టి ఇభముఖుగొల్తున్. హాయిగా కుడుములు ఆయన అరగిస్తాడు. కుడుములు కుర్మిని కుడుచుచు హాయిగా కుడుములు తింటాడు. నడుమున వ్రేలాడు నల్ల నాగును గనుచున్. ఆయనకు జంధ్య రూపం లోపల జంధ్యంలాగా లేకపోతే నడుముకు చుట్టుకునే వస్త్రంలాగా ఒక నల్లటి నాగు వేలాడుతూ ఉంటుంది. శివుడికి మెడలో ఉన్నట్టు ఈయనకు నడుముకు ఉంటుంది. నడుమున వ్రేలాడు నల్ల నాగును గనుచున్ తడుముచు బొజ్జను. మంచి భోజన ప్రియుడు గణపతి. గణపతి మంచి చక్కగా ఆయనకు
మా పంచభక్ష పరమాణాలు పెట్టినా సంతోషపడతాడు. మోదకాలంటే చాలా ఇష్టం. మోదకాలు అంటే లడ్డూలు కుడుములు ఇవి చాలా ఇష్టం. అవి కడుపు నిండా తింటాడు. ఆయన హాయిగా తిని ఆ లంబోదరత్వం వచ్చింది అని కూడా అనుకోవచ్చు. అలా ఆయనకు నడుమున విరేలాడు నల్ల నాగును గనుచు తడుముచు బొజ్జను దయతో మా ఇడుములు తొలగించునండి. మాకు ఇడుములు అంటే కష్టాలు తొలగించేటువంటి ఆ గణపతిని నేను కొలుస్తున్నాను అని ఒక చోట అనుకున్నాం. సరే, గణపతికి ఇష్టమైనటువంటి 21 రకాల పుష్పాలు, ఆకులు, పువ్వులు, వాటి పేర్లు చెప్తాను. ఆకులు ముఖ్యంగా ఆయనకు ఆకులు అంటేనే చాలా ఇష్టం. అవి పెడతాం మనం. పువ్వులు అంటే ఏ పువ్వులు పెట్టినా ఆయన సంతోషమే. ఆకులు, మాచీపత్రం అంటే మాచీపత్రి అని దొరుకుతుంది అది. అలాగే బృహతీ పత్రం, దీని వాకుడు అంటారు. వాకుడు ఆకులు. బిల్వపత్రాలంటే మారేడు దళాలు, ఆ బిల్వాలు. తర్వాత దూర్వాయుగ్మం, ఇందాక మనం అనుకున్నటువంటి గరిక, పచ్చి గరిక కూడా పెట్టొచ్చు. దత్తూర పుష్పాలు, దత్తూర పత్రాలు అంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు పెట్టొచ్చు. వాటితో పాటు బదరీ పత్రాలు అంటే రేగు. అలాగే అపామార్గం అంటే ఉత్తరేణి అంటారు. ఉత్తరేణి ఆకులు, ఉత్తరేణి. అలాగే తులసి పత్రాలు, అందరికీ మన ఇళ్లలో తులసి తప్పకుండా ఉంటుంది. ప్రతి హిందూ ఇంట్లో తులసి ఉంటుంది, ఆ తులసి. అలాగే చూత పత్రాలు, మామిడి ఆకులు, మామిడి అవి పెట్టొచ్చు. అలాగే కరవీరం అంటే గన్నేరు పువ్వులు కూడా స్వామికి చాలా ఇష్టం. ఆ గన్నేరు పువ్వులు పెట్టొచ్చు. విష్ణుక్రాంత పత్రం, ఈ విష్ణుక్రాంతం అనేది ఇదొక ఔషధి వృక్షం. ఈ ఔషధి వృక్షాలు విష్ణుక్రాంతం వేరే వేరే పేర్లతో వాడుకలు ఉంది. విష్ణుక్రాంతం అని కూడా అంటారు దాన్ని. అవి దాడిమి అంటే దానిమ్మ ఆకులు, దానిమ్మ పువ్వులు, దానిమ్మ పండ్లు అవన్నీ స్వామికి నైవేద్యంగా పెడతారు. దేవదారు అన్నది మన దగ్గర ఉన్న దేవదారు వేరు, హిమాలయాల్లో దొరికే దేవదారు వేరు. ఆ దేవదారు వృక్షాలు చాలా పొడవుగా ఉంటాయి, ఆకాశాన్ని చుమ్మించేంత ఎత్తుగా ఉంటాయి. అటువంటి పెద్ద పెద్ద వృక్షాలు. ఆ దేవదారు పత్రాలంటే చాలా ఇష్టం. మరువక అంటే మరువం అని దొరుకుతాయి చూడండి, ఆ మరువం పువ్వులు, ఆకులు. సింధువారం అంటే వావిలి. జాజి అంటే మన ఇళ్లలో దొరికే జాజి పువ్వులు, జాజి. తర్వాత గండకీ పత్రం ఇది ఏనుగు చెవిలాగా ఉంటుందట ఆ ఆకులు, అట్లాంటి. తర్వాత శమి అంటే శమీ పత్రం, జమ్మి. అశ్వత్థ అంటే రావి చెట్లు, రావి ఆకులు. అర్జున పత్రం అంటే మద్ది ఆకులు. అలాగే అర్క అంటే జిల్లేడు. ఈ రకంగా ఈ 21 రకాలు ప్రకృతిలో దొరికేటువంటి ఇవి మన పెద్దలు సూచించారు. ఇవి మాత్రమే పెట్టాలని ఏం లేదు. మనకు దొరికేటువంటి మొక్కజొన్న కంకులు దొరుకుతాయి, అవి కూడా తెచ్చి పెడతారు స్వామికి. తర్వాత వెలగ పండ్లు తెచ్చి పెడతారు. ఏవైనా స్వామికి ఇష్టమే. ప్రకృతిలో స్వతసిద్ధంగా దొరికేటువంటి ప్రతి పువ్వు, ప్రతి కాయ, ప్రతి పత్రము ఆయనకి ఇష్టమే. దుర్వాయుగ్మం పూజయామి అనుకుంటూ ఆ గరికతో 21 గరికలు తెచ్చి వాటితో కూడా మనం పూజ చేసినా కూడా ఆయన సంతోషపడతాడు. అందుకని స్వామి సులభంగా మనం కోరుకున్నటువంటి వరాలు ఇచ్చేందుకు ఆయన సుముఖుడై ఉంటాడు. గణపతికి ఉన్న పేర్లలో ఒక గొప్ప పేరు సుముఖుడు. అంటే చాలా ప్రసన్నమైనటువంటి సుముఖమైనటువంటి రూపంతో మనకు కనిపిస్తూ ఉంటాడు. ఇది గణపతి పూజ. అంటే మనకు దొరికిన వాటితో పూజించుకోవచ్చు, దొరికినవి సమర్పించుకోవచ్చు. వాటితో మనం కొంచెం ఆయనకు పత్రి పెట్టి కావలసినంత ఫలితాన్ని మనం పొందవచ్చు. అటువంటి సులభంగా వరాలు ఇచ్చేటువంటి దేవుడు గణపతి. గురుగారు, మరి ఈ గణపతి పూజ విధానంలో పత్రాలు, ఫలాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరి ఆ రోజు పూజా విధానంలో ఎటువంటి స్తోత్రాలు పఠిస్తే బాగుంటుందంటారు? ఎటువంటి స్తోత్రాలు? తప్పకుండానమ్మా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. సకల విఘ్నాలను తొలగించమని శుక్లాంబరధరుడు అయినటువంటి ఆ విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్నటువంటి గణపతి. ఎందుకంటే విష్ణుమూర్తి కూడా ఇదే లక్షణాలు. తెల్లటి వస్త్రాలు కట్టుకొని శుక్లాంబరధరం విష్ణుం, ఈయన కూడా విష్ణువే. విష్ణువు అంటే సర్వత్రా వ్యాపించినవాడు. అంబరధరం విష్ణు. శశివర్ణం తెల్లటి రూపంలో ఉంటాడు. విష్ణుమూర్తి నలుగు రూపంలో ఉండి తెల్లటి రూపంలో. శశివర్ణం చతుర్భుజం, 4 భుజాలు ఉంటాయి ఈయన కూడా. చతుర్భుజం ప్రసన్న వదనం, ఇందాక నేను చెప్పాను సుముఖమననే, సుముఖంగా ప్రసన్నమైనటువంటి వదనంతో ఉన్నటువంటి ఆ గణపతికి మనం ప్రార్థన చేసి నమస్కారం చేయాలి. ముందుగా గణపతిని ఒక చక్కని పూజా మందిరంలో
అవసరమైన అంటే ఏ రకమైనటువంటి వేరే లేకుండా గణపతిని మాత్రమే అక్కడ నిలుపుకోవాలి. బియ్యం పోసి బియ్యంలో మట్టి గణపతిని పెట్టుకోవడం శ్రేష్టం అమ్మ. ఎందుకంటే గణపతిని రకరకాల రూపాల్లో మనం ఇవాళ కొలుస్తున్నాం. సరే, వీధులలో పెట్టే గణపతుల విషయం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం ఇంట్లో పూజ చేసుకునేటువంటి గణపతిని వీలైనంత వరకు ప్రతి గృహస్థుడు కూడా గ్రహించండి, తప్పకుండా మట్టి గణపతిని తెచ్చి పూజిద్దాం. మట్టి గణపతిని పూజించడం వల్ల అనేక ఫలితాలు ఉన్నాయి. లం పృథ్వీ తత్వాత్మికాయ నమః. గణపతి ఆయన పృథ్వీ తత్వానికి సంబంధించినటువంటి వాడు, లంబోదరుడు కనుక ఆయనకు పృథ్వీ అంటే చాలా ఇష్టం, మట్టి ఇష్టం. మట్టి నుంచి వచ్చిన వాడే గణపతి కనుక మట్టి గణపతిని పూజించడం చాలా విశేషం. గణపతి పూజ చేసినప్పటికి కూడా ముందుగా మీరు ఇందాక పూజా విధానం అడిగారు. గణపతి మామూలుగా వినాయక చవితి నాడు గణపతి పూజ చేసినప్పుడు కూడా ముందుగా హరిద్ర గణపతిని, పసుపు గణపతిని చేసుకొని ఆ గణపతికి ముందు పూజ చేయాలి. దీని పంచోపచారాలు లేకపోతే షోడశోపచార 5 రకాల ఉపచారాలు ఉంటాయి. లేదా ముందు ధూప దీప నైవేద్యాలు ఇవి తప్పకుండా చేయాలి. చేసి ఆ గణపతి పూజ చేసిన తర్వాత వరసిద్ధి వినాయకుడిగా ఈ స్వామిని పూజ చేయాలి. వరసిద్ధి వినాయకుడిగా ఆ రోజున వినాయక చవితి రోజున ఆ స్వామిని నిలుపుకోవాలి. ఆ స్వామికి ఖచ్చితంగా అన్ని ఉపచారాలు చేయాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, వీటితో పాటు స్నానం తర్వాత రకరకాల వస్త్రాలతో ఆ వస్త్రాలు, తర్వాత వాటితో పాటుగా పసుపు, కుంకుమ, గంధము, అక్షతలు వీటన్నిటితో పూజలు చేయాలి. చేసిన తర్వాత పువ్వులతో, పత్రితో, ఆకులతో స్వామిని చక్కగా అలంకరించాలి. మంచి పాలవెల్లి కూడా చేస్తారు కొంత పైన, స్వామి పైన పాలవెల్లిని నిలిపి దానిపైన కూడా రకరకాల అలంకరణలు చేసి ఎంత ఈ కళాత్మకంగా చేస్తారంటే వినాయక చవితి ఇళ్లలో భక్తి శ్రద్ధలతో చేసేటువంటి పండుగలలో వినాయక చవితి ఒకటి. ఇంట్లో చాలా శ్రద్ధగా ప్రతి ఒక్కరు కూడా భార్య భర్త కూర్చొని, పిల్లలు కూర్చొని పెట్టుకొని చక్కగా ఈ వినాయకుడిని పూజ చేయాలి. చేసి ఈ ధూప దీప నైవేద్యాలు, వాటి తర్వాత స్వామికి మంత్రపుష్పం, తర్వాత స్వామికి అవసరమైనటువంటి ఉపచారాలన్నీ చేసి స్వామికి మంచి తాంబూల కూడా ఇచ్చి స్వామికి మంచి ఇంట్లో ఉన్నటువంటి బంగారం కూడా స్వామికి నివేదన చూపించి నమస్కారం చేసి, అంటే ఇవన్నీ నువ్వు ఇస్తున్నావే స్వామి అని ఆయనకు చూపించడమే, ఆయన ఏమి తీసుకోడు. చూపించి మంచి నైవేద్యాలు, ఆయనకు మోదకాలు అంటే చాలా ఇష్టం, అలా కుడుములు అంటే చాలా ఇష్టం, అవన్నీ నైవేద్యం పెట్టి ఆ తర్వాత ఈ ఉపచారాలన్నీ చేసి మంత్రపుష్పంతో ఆ స్వామిని అర్చన చేసి తర్వాత గణపతికి సంబంధించినటువంటి పద్యాలు పాడుకోవడం మనకు అలవాటు ఉంది. ఎందుకంటే విద్యాధి దేవత కనుక గణపతిని పద్యాలు పాడుకుంటారు. ఆ పద్యాలు మీకు 1-2 పద్యాలు వినిపిస్తాను. తొండమునేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగం రోజు గజ్జలును మెల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై ఉండెడి పార్వతీతనయ ఓ ఈ గణాధిప నీకు మృక్యదన్ అని పిల్లలందరితో ఈ పద్యాలు పాడిస్తారు. తలచెదనే గణనాథుని, తలచెదనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచెదనే హేరంబుని, తలచెద నా విఘ్నములను తొలగుట కొరకున్. ఇంకా ఆయనకు పెట్టే నైవేద్యాలు అటుకులు, కొబ్బరి పలుకులు, అంటే వింటేనే అర్థమైపోతుంది. చిట్టి బెల్లము నానుబ్రాలు చెరుకు రసంబున్ నిటలాక్షు అగ్రసుతునకు, పరమేశ్వరుని కుమారుడికి మొదటి కొడుకు అగ్రసుతునకు పట్టుతరముగా విందు చేసి ప్రార్థింతుమదిన్ అని ఈ పద్యాలు ఇలాంటివి చదువుకొని, కొంతమంది అయితే పుస్తకాలు కూడా తెచ్చి స్వామి దగ్గర పెట్టి పుస్తక పూజ కూడా వినాయకుడికి చేసే సంప్రదాయం ఒకటి ఉంది. కొంతమంది వినాయకుని చేతిలో వీణను కూడా పెడతారు. వినాయకుని వీణకు లక్కుమి అని పేరు. లంబోదర లక్కుమికర అని మనకు సుప్రసిద్ధమైన కీర్తన కూడా ఉంది. అలా పెట్టి విష్ణు స్వరూపంగా గణపతిని ప్రార్థించి, శివస్వరూపంగా గణపతిని ప్రార్థించి, అమ్మవారి స్వరూపంగా గణపతిని ప్రార్థించి, ఇలా ఆ గణపతి ముందర గుంజీలు తీస్తారమ్మా. ఇది పూజలో కీలకమైనటువంటి విషయం. అందరూ కూడా చెవులు పట్టుకొని ఆ స్వామి ముందర గుంజీలు తీయాలి. ఈ గుంజీలు తీయడం వెనుక కూడా ఒక చిన్న కథ ఉంది, అది కూడా మనం సరదాగా తెలుసుకుందాం. గణపతికి మేనమామ విష్ణువు, నారాయణి అంటారు అమ్మవారిని.
అందువల్ల ఆ మేనమామ దగ్గర చనువు ఎక్కువ కదా. ఆ గణపతి ఏం చేశాడట, ఆ సుదర్శన చక్రం పట్టుకుని హాయిగా ఉన్నటువంటి విష్ణు దగ్గరికి పోయి మామ దగ్గరికి వచ్చి కూర్చొని అమాంతం ఆ సుదర్శన చక్రాన్ని మింగేసేట. సుదర్శన చక్రాన్ని మింగేసరికి తన దగ్గర చక్రాన్ని మింగితే మళ్ళీ బయటకు తీయడం ఎట్లా అని అర్థం కాక ఆ మేనల్లుణ్ణి నవ్వించడం కోసం ఆయన్ను కూర్చుని పెట్టి ఆయన ముందర గుంజీలు తీసేట విష్ణుమూర్తి. ఇది ఒక చమత్కారమైన కథ. ఏమైనా మామాలుళ్ళ సరసమ అట్లా మనం తీసుకుంటే మేనమామ మేనల్లుడు అట్లా గుంజీలు తీస్తూ ఉంటే పక్క పక్క నవ్వినట. ఆ నవ్వడం వల్ల మళ్ళీ సుదర్శన చక్రం బయటపడిందట. అలా అందుకని ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ గుంజీలు తీస్తారని ఒక కథ. అంటే మనకు దేవుళ్ళ పైన అనేక కథలు వస్తాయమ్మా. ఆ కథలలో ఇది ఒక కథగా తీసుకుని అంటే స్వామి ముందర గుంజీలు తీయడం ఎందుకంటే మనం చేసిన పొరపాట్లన్నీ కూడా క్షమించమని, ఇక మీదట మాకెప్పుడు ఆనందాన్ని ప్రసాదించమని ఆ స్వామిని కోరుతూ తీసేటువంటి గుంజీలు, అంతే తప్ప ఇది ఒక కథగా చెప్తే తప్పకుండా ఆచరిస్తారని ఈ కథ చెప్తారు. ఒక ఆచారంగా పెడితే తప్పకుండా చేస్తారని ఆచారాలు పెడతారు మన పెద్దలు. అలా వినాయకుడికి నమస్కారాలు చేసి ఆయన పద్యాలు చదువుకొని గుంజీలు తీసి ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా కలిసి హాయిగా పండుగను చేసుకోవాలి. గురుగారు చాలా చక్కగా చెప్పారు. సో ఈ రోజు ఈ వినాయక చవితి శుభ సందర్భంగా మా ప్రేక్షకులకు గణపతి తత్వము మరియు వినాయక ప్రాశస్త్యము పూజా విధానం గురించి చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదములు. మరొకసారి టీ న్యూస్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నమస్తే.